హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. నేను మీ దివ్య. ఈరోజు మా గ్రామంలో ఉన్న గ్రామ దేవతకు సద్ది పోస్తున్నారు. అంటే అమ్మలు పోస్తున్నాము. మేముండే ఊరు చాలా పెద్దది. మేముండే కాలనీని 7 ప్లాట్స్గా డివైడ్ చేశారు. ఈ 7 ఫ్లాట్స్లో 2 ఫ్లాట్స్ వాళ్ళు ఈరోజు సద్ది పోస్తున్నారనమాట. మా ఫ్లాట్ వాళ్ళు ఇంకో ఫ్లాట్ వాళ్ళు. సద్ది అంటే మార్నింగ్ పోస్తారుగా, అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులు స్టార్ట్ చేశాము. మేముండే కాలనీని 7 ప్లాట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క నేమ్ పెట్టారు. పడమర ఫ్లాటు, ఆంజనేయ స్వామి ఫ్లాటు, రోడ్లో ఫ్లాటు, పల్లెపాలెం ఫ్లాటు, కలుజు ఫ్లాటు, చౌటపాలెం ఫ్లాటు, గుమ్మలదిబ్బ ఫ్లాట్ అనమాట. మేముండేది పడమర ఫ్లాటు. ఈరోజు మా పడమర ఫ్లాట్ వాళ్ళు, మా పక్కనున్న ఆంజనేయ స్వామి ఫ్లాట్ వాళ్ళు, ఈ 2 ఫ్లాట్స్లో ఉండే వాళ్ళం సర్ది పోస్తున్నాము. మా ఊరి పేరు ఇంతవరకు చెప్పలేదు కదా. మా ఊరి పేరు గుమ్మలదిబ్బ. అప్పుడు ఇక్కడ గుమ్మడికాయ చెట్లు ఎక్కువ ఉండేవంట, గుమ్మడికాయలు ఎక్కువ కాసేవంట. అందుకని ఈ ఊరికి అలా పేరు వచ్చింది గుమ్మలదిబ్బ అని. సద్ది అంటే నైట్ చేసి పెట్టేస్తాం. అంటే ఏం లేదు, అన్నం వండేటప్పుడు దాంట్లో రాగిపిండి వేస్తాము. మార్నింగ్ లేచి దాంట్లో పెరుగు, ఎర్రగడ్డలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేస్తాము. ఇంట్లో పూజ చేసుకొని గ్రామ దేవత దగ్గరకు బయలుదేరాము. ఇక్కడ వెళ్తుంది మా ఫ్లాట్ వాళ్ళు, పడమర ఫ్లాట్ వాళ్ళు అనమాట. వేరే ఫ్లాట్ వాళ్ళు, అదే ఆంజనేయ స్వామి ఫ్లాట్ వాళ్ళు వేరేగా వస్తారు. ఇలా గ్రామంలో సర్ది పోసేటప్పుడు అమ్మవారు వస్తారు ఎవరికో ఒకరికైనా. ఇక్కడ కనిపిస్తున్న గుడి మా ఊరి రాముల వారి గుడి. మే నెలలో తిరునాళ్ళు చేస్తారు 7 రోజులు. 7 రోజులు అంటే 7 ఫ్లాట్స్ కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు తీసుకెళ్తారు ఉబియాలు. సర్ది పోసేసి అమ్మవారికి పూజ చేసుకొని ఇంటికి బయలుదేరాము. ఇంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.